2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్టును ప్రైమరీ వారు కానీ యూపీ వారు కానీ హై స్కూల్స్ వారు కానీ ఏ విధంగా ఈ ప్రమోషన్ లిస్టును ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ ప్రమోషన్ లిస్టుకి సంబంధించి ఒక మోడల్ పీడిఎఫ్ ఫామ్ని చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇవి జస్ట్ మోడల్ అనమాట. దాదాపుగా అన్ని జిల్లాల వారికి ఇదే విధంగా కాలమ్స్తో ఉండవచ్చు. ప్రైమరీ యూపీ హై స్కూల్స్ ఈ ప్రమోషన్ లిస్టు పీడిఎఫ్ ఫామ్స్ కానీ లేదంటే ప్రమోషన్ లిస్టు సాఫ్ట్వేర్ కావాలనుకుంటే నా వెబ్సైట్ అయిన amarathiteacher.com ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amarathiteacher.comని ఓపెన్ చేయండి. అప్పుడు మీకు స్టార్టింగ్లోనే ప్రైమరీ యూపీ హై స్కూల్స్ ప్రమోషన్ లిస్టు ప్రొఫార్మా అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఈ లింక్ను ఓపెన్ చేయండి. అప్పుడు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీరు ఈ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించి ఈ పీడిఎఫ్ ఫామ్స్, అదేవిధంగా ప్రమోషన్ లిస్టు సాఫ్ట్వేర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి టేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక నా వెబ్సైట్ అయిన rupgnt.org సైట్ను ఓపెన్ చేయండి. దీంట్లో కూడా మీకు ఇవన్నీ ఉంటాయి. ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి టేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా సిసి గ్రేడ్స్ 6th నుంచి 10th క్లాస్ వరకు A1 A2 B1 B2 C1 C2 D1 D2 ఈ రేంజ్కి సంబంధించి ఈ గ్రేడ్స్కి సంబంధించి ఆ మార్క్స్ టేబుల్స్, అదేవిధంగా 1st నుంచి 5th క్లాస్ వరకు ఇంటర్నల్ మార్క్స్ మనకు 50 ఉంటాయి కదా, ఈ 50కి సంబంధించి ఆ టేబుల్స్, అదేవిధంగా ప్రైమరీ వారికి సంబంధించి సిసి గ్రేడ్స్ మార్క్స్ రేంజ్, అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేషను, అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి వివిధ రకాల మార్క్స్కి ఏ గ్రేడ్ వస్తుంది అనేది ఈ గ్రేడింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఈ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం ప్రైమరీ వారికి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి సీరియల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, విద్యార్థి యొక్క పేరు, చైల్డ్ ఐడి, నెక్స్ట్ జెండరు, క్యాస్టు, క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్మిషన్, నెక్స్ట్ సబ్జెక్ట్స్ వారీగా ఈ విధంగా మనం ఇంటర్నల్ మార్క్స్, అదేవిధంగా సమ్మేటివ్ 2లో వచ్చిన మార్క్స్, టోటల్ మార్క్స్, ఈ టోటల్ మార్క్స్కి గ్రేడు, ఈ విధంగా మనం సబ్జెక్ట్స్ వారీగా మనం ఈ విధంగా మార్క్స్ గ్రేడు వేయాల్సి ఉంటుంది. ఫైనల్లో టోటల్ మార్క్స్, ఆ టోటల్ మార్క్స్కి గ్రేడు, అదేవిధంగా అటెండెన్స్ డీటెయిల్స్లో టోటల్ వర్కింగ్ డేస్, అటెండెన్స్ పర్సంటేజ్, టోటల్గా రిజల్ట్, ప్రమోటెడ్. ఈ విధంగా ప్రైమరీకి సంబంధించి ప్రమోషన్ లిస్టు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఫైనల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యూపీ వారికి చూస్తే ఇక్కడ 6th 7th క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్స్ వారీగా సేమ్ ఇందాక ఉన్న కాలమ్సే ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్నల్ మార్క్స్ 20, నెక్స్ట్ SA2లో వచ్చిన మార్క్స్ 80, టోటల్ మార్క్స్ 100. ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ వారీగా మనం ప్రమోషన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ 8th 9th విద్యార్థులకు సంబంధించి ప్రమోషన్ లిస్టు ఏ విధంగా ఈ టేబుల్ ఉందనే చూద్దాం. దీంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, అదేవిధంగా PS, NS ఈ విధంగా సపరేటు, నెక్స్ట్ సోషల్ ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్ని 8th 9th విద్యార్థులకి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈ విద్యార్థులకు సంబంధించి ఆబ్స్ట్రాక్ట్ అంటే కన్సల్టేషన్ కూడా మనం చివరిలో వేయాల్సి ఉంటుంది. టోటల్గా ప్రైమరీకి సంబంధించి 1 నుంచి 5 తరగతుల వరకు ఈ విధంగా టోటల్గా కన్సల్టేషన్ వేయాలి. అంటే ఇక్కడ మనం అన్ని తరగతులకు సంబంధించి ఒకే ఫామ్ ఉంటుంది. దీంట్లో A+, Aలు, B+, Bలు, C ఈ విధంగా తరగతుల వారీగా బాయ్స్, గర్ల్స్ ఏ గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు అనేది ఈ విధంగా మనం కన్సల్టేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్ సంబంధించి కూడా మనకు ఫైనల్లో కన్సల్టేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. 6th 7th 8th 9th ఈ విధంగా క్లాసెస్ వారీగా, గ్రేడ్స్ వారీగా A1లో ఎంతమంది బాయ్స్, గర్ల్స్ ఉన్నారు, A2లో ఎంతమంది బాయ్స్, గర్ల్స్ ఉన్నారు, ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ని ఫైనల్లో ఈ కన్సల్టేషన్ కూడా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఇంటర్నల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రైమరీ వారికి ఇంటర్నల్ మార్క్స్, అదేవిధంగా హై స్కూల్ వారికి సంబంధించి కూడా 6th నుంచి 9th క్లాస్ వరకు కూడా మనం ఇంటర్నల్ మార్క్స్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మనం SCRT వారు ఈ SA2 టైం టేబుల్ ఇచ్చేటప్పుడు మనకి ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఇదేంటనేది చూద్దాం. దీంట్లో మనకి
ఇప్పటి వరకు మనకి 3 ఎఫ్ఏలు జరిగినాయి. అంటే FA1, FA2, FA3 ఈ మూడింటికి కలిపి FA1లో 50, FA2లో 50, FA3లో 50 టోటల్గా మనకి 350s 150 మార్క్స్. అదేవిధంగా SA1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ SA1 ఎగ్జామ్ 80 మార్క్స్కి పెట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పే ఇవన్నీ కూడా హై స్కూల్ వారికి సంబంధించింది. అంటే మనకి 3 FL నుంచి 150 మార్క్స్, ఒక SA నుంచి 80 మార్క్స్, టోటల్గా వచ్చేసరికి 230 మార్క్స్. ఈ 230 మార్క్స్లో 20% ఇంటర్నల్ మార్క్స్గా తీసుకోవటం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రొసీడింగ్స్లో ఇచ్చారు. నెక్స్ట్ 80 మార్క్స్ అనేవి మనకి SA2లో ఎగ్జామ్ ద్వారా మనకి విద్యార్థులకి ఆ 80 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా 6th, 7th, 8th, 9th ఈ విద్యార్థులు ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 6th నుంచి 9th క్లాస్ వరకు 8 పాయింట్ స్కేల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 8 పాయింట్ స్కేల్ అంటే A1, A2, B1, B2, C1, C2 అదేవిధంగా D1, D2. అదే ఇక్కడ మనకి ప్రైమరీ వారికి సంబంధించి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. అదేవిధంగా 5 పాయింట్ స్కేల్ని ఫాలో అవ్వమన్నారు. ఇక్కడ 5 పాయింట్ స్కేల్ అంటే A+A, B+B, C ఈ విధంగా ఈ 5 పాయింట్ స్కేల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ని ఈ విధంగా 6th నుంచి 9th క్లాస్ వరకు క్యాలిక్యులేషన్ చేసుకోండి అని చెప్పేసి అని మనకి ప్రొసీడింగ్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ప్రైమరీ వారు, యూపీ వారు, హై స్కూల్ వారు. అంటే ఇందాక మనకి ప్రొసీడింగ్స్లో చెప్పింది ఒక మోడల్ ఎగ్జాంపుల్ అనమాట. 3 FL నుంచి ప్లస్ SA1 నుంచి ఇంటర్నల్ మార్క్స్ తీసుకోమన్నారు. అదేవిధంగా SA2 ఎగ్జామ్లో పెట్టిన మార్క్స్కి ఆ ఇంటర్నల్ మార్క్స్ని యాడ్ చేయమన్నారు. టోటల్గా ప్రతి సబ్జెక్ట్కి 100 మార్క్స్ రావాలన్నమాట. కాబట్టి దానిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ప్రైమరీ వారికి సంబంధించి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. నెక్స్ట్ హై స్కూల్ వారికి చూద్దాం. ముందు ప్రైమరీ వారికి గమనిస్తే ఇక్కడ మనం ఇంటర్నల్ మార్క్స్ని FA1, FA2, FA3 అదేవిధంగా SA1 ఈ మూడింటికి సంబంధించి ప్రైమరీ వారికి FA1లో 50, FA2లో 50, FA3లో 50, SA1 కూడా ప్రైమరీ వారికి టోటల్గా 50 కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా టోటల్గా 200 మార్క్స్ వస్తాయి. ఈ 200 మార్క్స్ని మనం 50కి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ప్రైమరీ వారికి 50 ఉంటాయి. రిమైనింగ్ 50 అనేవి SA2 ఎగ్జామ్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్. ఇప్పుడు ఈ 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలని చూద్దాం. టోటల్గా ఇక్కడ 3 FAలు ఒక SA1 కలిపితే 200 మార్క్స్. ఆ 200/4 వేసేయండి. ఆటోమేటిక్గా 50కి రెడ్యూస్ అవ్వటం జరుగుతుంది. ఈ /4 అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని 200 డివైడెడ్ బై మనం రెడ్యూస్ ఎన్ని మార్క్స్కి అయితే చేస్తున్నామో బై అంతేసేయండి చాలు. ఏ నెంబర్తో డివైడ్ చేయాలనేది మనకు వచ్చేస్తుంది. టోటల్గా ప్రైమరీ వారు 50 మార్క్స్కి రెడ్యూస్ చేయాలంటే ఆ 3 FAలు ఒక SA1 ఈ మొత్తం మార్క్స్ని /4తో డివైడ్ చేయండి. ఆటోమేటిక్గా ఇంటర్నల్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 6th నుంచి 9th క్లాస్ వరకు అంటే ఇక్కడ ఫిజిక్స్, బయాలజీ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ వారు ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ మనం ఇంటర్నల్ మార్క్స్ని సబ్జెక్ట్స్ వారీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 6th నుంచి 9th క్లాస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఫిజిక్స్, బయాలజీ కాకుండా ఇందాక మనకి SAT వారు ఎలాంటి ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్ 100% ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. అంటే 3 FAలు అంటే 3 50s అదేవిధంగా ఒక SA టోటల్గా వచ్చేసరికి 230 మార్క్స్. ఈ 230 మార్క్స్ని మనం 20 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. రిమైనింగ్ 80 మార్క్స్ అనేవి SA2 నుంచి విద్యార్థి పొందడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్. ఇప్పుడు మనకి ఈ 230 మార్క్స్ని 20 మార్క్స్కి రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఈ FA1 3 FAలు ప్లస్ SA1 ఈ మొత్తం మార్క్స్ ఉంటాయి కదా, ఈ మొత్తం మార్క్స్ని 11.5తో డివైడ్ చేయండి. ఇక్కడ మనకి 11.5 అనేది ఏ విధంగా వస్తుందంటే సింపుల్ టోటల్ మార్క్స్ వేసుకోండి డివైడెడ్ బై మనం ఎంతకి రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో దానిని డివైడ్ చేయండి ఈ 230తో. ఆటోమేటిక్గా 11.5 అనేది వస్తుంది. ఈ విధంగా 11.5తో డివైడ్ చేయండి. ఆ 230 మార్క్స్ అనేవి 20కి రెడ్యూస్ అవ్వటం జరుగుతుంది.
ఇక్కడ మీకు 6th నుంచి 9th క్లాస్ వరకు ఫిజిక్స్ బయాలజీ కాకుండా అని చెప్పి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మనకి ఫిజిక్స్కి SA2లో 40 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా బయాలజీకి కూడా 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా మిగతా అన్ని సబ్జెక్ట్స్కి 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి 80 మార్క్స్కి వచ్చేసరికి టోటల్గా 230 మార్క్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇక్కడ 6th నుంచి 9th క్లాస్ వరకు ఫిజిక్స్ బయాలజీ కాకుండా మిగతా సబ్జెక్ట్స్కి ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 8th క్లాసు 9th క్లాసులో ఫిజిక్స్ బయాలజీ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఫిజిక్స్ బయాలజీకి సంబంధించి మొత్తం 3 రకాల విధానాలను ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏమన్నా ప్రమోషన్ లిస్టులో ఫిజిక్స్ బయాలజీ రెండింటినీ కలిపి ఒకే సింగిల్ సబ్జెక్టుగా చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది. నెక్స్ట్ కొంతమంది ఫిజిక్స్ని సపరేట్గా 50 మార్క్స్కి, అదేవిధంగా బయాలజీని సపరేట్గా 50 మార్క్స్కి ప్రమోషన్ లిస్టులో సపరేట్గా చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది. నెక్స్ట్ కొంతమంది ఫిజిక్స్ని 100 మార్క్స్కి ప్రమోషన్ లిస్టులో చూపిస్తున్నారు, బయాలజీని 100 మార్క్స్కి ప్రమోషన్ లిస్టులో చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఇదనమాట. ఇప్పుడు ఈ మూడింటి గురించి చూద్దాం. ఈ మూడింటిలో ఏదైనా ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ముందుగా ఫిజిక్స్ బయాలజీ రెండింటిని కలిపి ఒకే సింగిల్ సబ్జెక్టు, అప్పుడు మనకి 100 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే 3 FAలు అంటే FA1లో ఫిజిక్స్లో ఎంత వచ్చినాయి, అదేవిధంగా FA1లో బయాలజీలో ఎన్ని వచ్చినాయి, నెక్స్ట్ FA2లో ఫిజిక్స్ బయాలజీ, FA3లో ఫిజిక్స్ బయాలజీ, అదేవిధంగా SA1లో ఫిజిక్స్ బయాలజీ టోటల్ మార్క్స్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే 650s ప్లస్ 240లు టోటల్గా 380 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫిజిక్స్ బయాలజీ రెండింటిని కలిపి ఎందుకు చూసుకున్నామంటే, ఇక్కడ ఫిజిక్స్ బయాలజీ రెండింటిని కలిపి సింగిల్ సబ్జెక్టుగా ప్రమోషన్ లిస్ట్లో చూపిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఫిజిక్స్ బయాలజీ రెండు కలిపి మనం ఇంటర్నల్ మార్క్స్ని కంబైన్డ్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మనం ఈ 380ని 20 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. మనకి రిమైనింగ్ 80 మార్క్స్ అనేవి SA2లో ఫిజిక్స్ 40 వస్తాయి, SA2లో బయాలజీ 40 వస్తాయి. టోటల్గా 80 మార్క్స్ అక్కడ వస్తాయి విద్యార్థికి. ఇక్కడ ఇంటర్నల్ నుంచి మనకు 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఫార్ములా ఏంటంటే ఈ 380 డివైడెడ్ బై 19. ఇక్కడ మనకి 19 అనేది ఎందుకు వస్తుందంటే 380 డివైడెడ్ బై మనల్ని 20కి రెడ్యూస్ చేయమన్నారు కాబట్టి 20 వేయండి, ఆటోమేటిక్గా మనకి 19 అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకి ఈజీగా ఆ టోటల్ మార్క్స్ బై ఎంతకి రెడ్యూస్ చేయాలో దాంతో డివైడ్ చేస్తే మనకి ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తోనే టోటల్ మార్క్స్ని డివైడ్ చేస్తే మనకి 20 మార్క్స్కి మనకి ఎంత కావాలంటే అంతకి మనం రెడ్యూస్ చేయవచ్చు. ఈ విధంగా ఫిజిక్స్ బయాలజీ రెండింటినీ కలిపి సింగిల్ సబ్జెక్ట్ కింద చూపిస్తే 380 డివైడెడ్ బై 19 వేయండి, మనకి 20కి రెడ్యూస్ అయిపోతాయి. నెక్స్ట్ ఫిజిక్స్ సపరేట్గా బయాలజీ సపరేట్గా 50-50కి విడివిడిగా ప్రమోషన్ లిస్టులో చూపిస్తే ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ సపరేట్గా చూపించారు కాబట్టి FA1 ఫిజిక్స్, FA2 ఫిజిక్స్, FA3 ఫిజిక్స్, SA1 ఫిజిక్స్ టోటల్గా వచ్చేసరికి 350 ప్లస్ 140 టోటల్గా 190 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఈ 190ని మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. ఇంకా రిమైనింగ్ 40 అనేవి SA2 నుంచి ఆ విద్యార్థికి వస్తాయి కాబట్టి ఆ 40 ప్లస్ ఈ 10 50 మార్క్స్ అవుతాయి. ఈ విధంగా ఫిజిక్స్కి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అదేవిధంగా బయాలజీకి కూడా 50కి క్యాలిక్యులేషన్. ఈ విధంగా సపరేట్గా PS 50 బయాలజీ 50 ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్లో మనం చూపవచ్చు. ఇక్కడ మనకి 190ని మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలంటే సేమ్ అనమాట, ఇందాకట్లాగానే ఆ టోటల్ మార్క్స్ డివైడ్ బై ఎంతకి రెడ్యూస్ చేయాలనుకున్నామో అంతటితో మనం డివైడ్ చేస్తే మనకి ఆ నెంబర్ వస్తుంది. ఆ 19తో ఈ 190ని డివైడ్ చేస్తే మనకి 10 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్లో కొంతమంది ఫిజిక్స్ 100 మార్క్స్కి, అదేవిధంగా బయాలజీ 100 మార్క్స్కి ప్రమోషన్ లిస్ట్లో సపరేట్గా చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం.
ఇక్కడ సపరేట్గా చూపిస్తున్నారు కాబట్టి సపరేట్గానే FA1 ఫిజిక్స్, FA2 ఫిజిక్స్, FA3 ఫిజిక్స్, SA1 ఫిజిక్స్ టోటల్గా 350లో 140 190 వస్తుంది. ఇక్కడ మనకి సపరేట్గా 100 మార్క్స్కి చూపిస్తున్నారు కాబట్టి ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది, బయాలజీ ఎగ్జామ్ అనేది మనకి 40 మార్క్స్కి పెడతారు. ఆ 40ని డబల్ చేసుకోండి, 80 మార్క్స్ అయిపోతాయి. అంటే SA2లో 80 మార్క్స్ విద్యార్థికి వచ్చేస్తాయి. రిమైనింగ్ 20ని విద్యార్థి ఇంటర్నల్ మార్క్స్ నుంచి పొందాలి కాబట్టి ఆ ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి ఫార్ములా అనేది 190 డివైడెడ్ బై ఇక్కడ మనకి 20 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి కాబట్టి 20 వేయండి, ఆటోమేటిక్గా 9.5 వస్తుంది. ఈ టోటల్ మార్క్స్ని 9.5తో డివైడ్ చేస్తే ఈ మార్క్స్ అనేవి 20 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ 80 అనేవి విద్యార్థికి SA2 నుంచి వస్తాయి. అంటే SA2లో 40 మార్క్స్కే పెడతారు, దాన్ని డబల్ చేసుకోండి, 80 అవుతాయి. ఇక్కడ 20 ఇంటర్నల్ మార్క్స్. ఈ విధంగా ఫిజిక్స్, బయాలజీని కొంతమంది సింగిల్ సబ్జెక్ట్ కింద చూపిస్తున్నారు, కొంతమంది సపరేట్గా 50-50గా చూపిస్తున్నారు, కొంతమంది సపరేట్గా 100-100గా చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఈ మూడిటిలో బెస్ట్ ఏంటంటే ఈ మిడిల్లో ఉన్నదనమాట. ఈ మిడిల్లో ఫిజిక్స్ 50 మార్క్స్కి, బయాలజీ 50 మార్క్స్కి సపరేట్గా చూపిస్తే అప్పుడు టోటల్గా ఆ విద్యార్థికి 600 మార్క్స్కి క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఎలాగో ఫైనల్లో 600 మార్క్స్కే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఈ మిడిల్లో ఉన్నదైతే అందరికీ సూటబుల్గా ఉండవచ్చు. ఈ ఇంటర్నల్ మార్క్స్ను మనం ప్రమోషన్ లిస్ట్లో ఇక్కడ మనం ఎన్ని ఇంటర్నల్ మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా SA2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ గ్రేడు, ఈ విధంగా మనం వాటన్నిటిని ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది.